చెప్పు. ఇది మాది స్విమ్మింగ్ పూల్. నువ్వు గోక్కోనైనా చెప్పు, చెప్పన్నా గోక్కో. ఇంక బరికి రక్తాలు కారుతాయేమో చూసుకొని. వెయ్యి దొరా అప్పుడు నుంచి పిలుస్తాను. ఎక్కడికి? నేనేం చెప్పినా ఒక వ్లాగ్ తీద్దాం నాన్న మన కమ్యూనిటీ. చెడ్డీలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన. అప్పుడు నుంచి ఇడే కూర్చున్నా. కొంచెం లేస్ వస్తే వ్లాగ్ తీద్దాం, మన కమ్యూనిటీ చూపిద్దాం వ్లాగ్. చెప్పు తొందరగా పట్టు. మళ్ళీ బనీన్కో మైక్ ఒకటి బనీన్కి. అట్లనే ఒక వ్లాగర్ వాళ్ళ ఇల్లు, మాది ఇల్లు, మాది బాత్రూమ్, ఇది బాల్కనీ ఎంత చూపించి వాళ్ళకి వ్యూస్ అన్న కమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. బాగా వేసేసాడు. అట్లా నీకు పెడతారు. దున్న పొద్దులాగా పెరిగినావు, నీ కమ్యూనిటీ అని అడిగినామా అంటారు. పర్లేదు, నువ్వు లేసి వస్తే అట్లా పోయి కమ్యూనిటీ చూపించేసి వద్దాం. పో స్నానానికి పో. టీ తాగాలి. నువ్వు స్నానం చేసిరా, పోయిస్తా పో. నేను టీ పొలి. ఎంతసేపు ఈడే కూర్చొని పదా. రాజు స్నానానికి పోయినాడు. ఇదంతా కమ్యూనిటీ వ్లాగ్ అని చెప్పి రాజుని నమ్మిస్తాను. ఇది కమ్యూనిటీ వ్లాగ్ కాదు, ఇది రాజు మీద ప్రాంక్ అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అర్థమైంది ఇదేం ప్రాంక్ అని. సో ఇది పెట్టి రాజుకి చుక్కలు చూపిస్తా. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇక్కడ రాజు షర్ట్ ప్యాంట్ పెట్టినాడు వేసుకునేకి. టాడా. ఇప్పుడు దీన్ని, ఈ పౌడర్ని దాంట్లోకి చల్లుతాను. స్టార్ట్ చేద్దామా? ఓకే, ఓపెన్ చేసేసి జింక చికెన్ ఇది మళ్ళా దొరికిందనుకో అంతే. ఇంకా దాంట్లో మనము ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇది పౌడర్గా అనిపిదు. ఇలా రబ్ చేస్తానే, ఇది పౌడర్గా అనిపిదు. ఇదేమి హామ్ కాదు, ఓకేనా? దీని రివ్యూస్ చూసే తీసుకున్నాను, కానీ లైట్గానే వేస్తాను. మళ్ళీ ఎక్కువ వేస్తే ఎందుకొని లైట్గా మొత్తం వేస్తున్నాను. ఉండేది అట్లే పెడదాము. ఇంకొంచెం వేద్దాం. ప్యాంటే మెయిన్. అమ్మో, నాకే నవ్వులు పెడుతుంది. చూడండి, అసలు వేసినట్లే అనిపించలేదు. సో దీన్ని కూడా మనం ఇట్టనే పెడదాము. నేను రాజుని కమ్యూనిటీ చూపిద్దామని పోతాను. ఇంకా మీరు ఫుల్ వీడియో చూసేయండి, మర్చిపోకండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు, చూసేయండి. అమ్మో, దీంట్లో ఏది కనపడినా ఇంకంతే. నేను స్టార్ట్ చేద్దాం. ఇంకొస్తాడు రా. దప్పటి మైక్ పెట్టుకో పదా. ఇంక మన కమ్యూనిటీ చూపించుకుంటూ అట్లనే ఇది చేద్దాం పద, వ్లాగ్ చేద్దాం పద. చెప్పు నాన్న, ఇది మా లిఫ్ట్ అని చెప్పు.
ఇది మా లెఫ్ట్, ఇది మా బటన్, ఇది మా షర్ట్, ఇది మా బట్టలు. చెప్పు. ఇది మా గ్రౌండ్ ఫ్లోర్, ఇది మా గ్రౌండ్ ఫ్లోర్, అది రైట్ వింగ్. రైట్ వింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా కమ్యూనిటీ. ఇదే మేము ఇక్కడ ఆడుకుంటాం, నవ్వుతారు అందరు. గోక్కుంటున్నాడు. ఏంది అట్లా ఇదిలి నీటిగన్నా? ఏదో పోయింది. స్నానం చేయలే కదా నాన్న, అట్లా బరుక్కుంటానే ఉన్నావు ఒబ్బడి నుంచి గలీజ్గా. చేస్తే కదా వచ్చిన. ఇంకా బరికి రక్తాలు కారుతాయేమో చూసుకొని. చెప్పు. ఇది మాది స్విమ్మింగ్ పూల్. నువ్వు గోక్కోనైనా చెప్పన్నా గోక్కో. ఏంది అంత అద్దుమానంగా గోక్కుంటావు? చెప్పు. నేను చెప్పేది గొప్ప. సరేలే చెప్పు. పోతే నేను చెప్తున్నా. ఫస్ట్ బేకరీకి పోయి దాన్ని మా కూతురికి ఏమన్నా తీసి పదా దరా గజ్జు పూజ. మీ నాన్న బరుక్కునేకే సరిపోయింది. ఆడు చూడు ఏంది నాయన ప్యాంట్లో కూడా. ఏంటో నాకు తెలిసి చీమలు పోయింటా అనుకుంటా. చీమలు పోయింటాయేమో. ఎట్లా గోక్కుంటాడు. గోకుడే గోకుడు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. గ్లేజ్ దేదో నా వెయిట్ రకన్నా ఉన్న నాన్న. మీ నాన్న గోకుడే గోక్కొని మాట్లాడతాడు. అదో ఏంది నాన్న అట్లా గోక్కుంటావు? నువ్వు గోక్కుంటా అంటే నాకే నవ్వు వస్తుంది, ఇంక వాళ్ళకి నవ్వు రాదా? మాట్లాడు. కమ్యూనిటీ మనలా ఫుల్ నేనే మాట్లాడుతున్నా. నువ్వే ముఖ్యము కమ్యూనిటీ బ్లాగ్లో. నాకు రాని తెలుగులో మాట్లాడుతున్నా. అదే మళ్ళా నువ్వే ముఖ్యము. నాకు అర్థం కాలేదు సార్. చెప్పు. కమ్యూనిటీ కన్నా నువ్వే ముఖ్యం నాన్న. రాజు ఫోన్ మాట్లాడుతున్నాడు. మీరు కూడా చూపిస్తాను. ఇంకొదిలితే బట్టలన్నీ నింపేసి గొక్కుంటాడు. ఏనా చీమలు పోయినా అడిగి పోయి ఇదిలిపో. ఇదిలి లేకపోతే షర్ట్ తిప్పేసి ఇట్లా నా పక్కన అట్లా లూజ్గా బాగా అట్లా ఇదిలి. ఇక్కడంతా నవ్వు పెడుతుంది. నా మాటిని షర్ట్ తీసేసి ఆ పక్కకు పోయి ఇదిలిచ్చుకొని రా. వద్దు. షర్ట్ ఒకటేనా? షర్టు ప్యాంట్ కూడా ఉంది. సరే ప్యాంట్ జిప్ లూజ్ చేసి. అరే తుప్పా చదవా అన్ని తీయకరే అయితే గారి. అందరు నవ్వుతారు. ఎందుకు అట్లా గొక్కుంటావు? నా మాటని ఎవరు రారు. ఆ మూలను పోయి ప్యాంట్ కొంచెం లూజ్ చేసుకొని ఇట్లా ఇదిలి.
ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. ఏం కాదు పో. నేను ఇంటికి వెళ్తా, ఆ? ఇంటికి వెళ్తా. ఎందుకు? ఫుల్ ఇదో ఎరుము పోయిరు ఎరుంబు కాదు, చీమలు కాదు నాన్న. ఎక్కడ మొత్తం నవ్వనా? ఫుల్ నవ్వు పడుతుంది నాకు తెలిసి. షర్ట్ ఒకటేనా? షర్ట్ ప్యాంట్ లో లోపల. ప్యాంట్ ఎక్కడ? ఇక్కడ టైస్ దగ్గర ఫుల్ అదే. పైన పైన నువ్వు వస్తావా లేదా? నేను పోతా. వస్తానండు. కన్నా నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. ఏ నాన్న చానానా? నవ్వు పడుతుందంటే చాలా అంటున్నాను. ఇక్కడ రెడ్కి ఏమన్నా ఏందేమో చూద్దాము. చూపి అంతా. ఇది చేయి. ఏ రెడ్కి ఏం లేదమ్మా, కొరికితే నవ్వు. ఇది ఓపెన్ చేయి, షర్ట్ ఓపెన్ చేయి. అందరూ ఉన్నారే అరివిట్టలే. సావి పొరి ఎట్లుందో అర్థం కావడం. ఇది ఎందుకు తీస్తున్నావు నువ్వు? ఇది ఎందుకు తీస్తున్నావు నువ్వు? ఉండు చీమలు కుడితే దద్దులు వస్తాయి తెలుసా? యాడో ఒక్క చీమ పడలేదు. ఫుల్ నవ్వను. ఆ? ఎక్కడ నవ్వా? ఇదంతా నవ్వదా? స్నానం చేస్తాడు రాజు. వస్తాడు. ఏమ్మా అంటే ఎందుకు అట్లా నవ్వులు వస్తానేమో? తామర గజ్జి ఉందేమో చెక్ చేసుకోకూడదా? పౌడర్ కాదురా, చీమలు. పౌడరా? నువ్వే పౌడర్ వేసినావు. ఏం పౌడర్ అంటే అది 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 వచ్చి ఏంది లేదు బాబా, ఫేస్ కొట్టుకునే పౌడర్ అంటాండేది. పౌడర్ కాదంటే అది పచ్చ పౌడర్ అది వేసింది అమ్మ. ఎక్కడ్రా? యాదంట్లో వేసింది? జీన్స్ లో, జీన్స్ టీ షర్ట్ లో. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. పచ్చ పౌడర్ చూపిస్తారా? ఏందిరా చూపిస్తా నువ్వు? పచ్చ పౌడర్ ఎక్కడ? ఏం పచ్చి పౌడర్ రా? పచ్చ పౌడర్ నడి పన్నని ఏ నిజం నేనేం వేయలేదు. నేను ఎందుకు వేస్తా? వీడియో తీసేటప్పుడు నాకు ఎంత డౌట్ ఉంది. చూపి చూపి పాకెట్ లో ఉండే చూపి. యా పాకెట్ లో ఉంది? ఏ మితమ్మా పావి ఇచ్చింగ్ పౌడర్ ఇది. ఇచ్చింగ్ పౌడరే. ఏ వద్దమ్మా, ఇక్కడ చూడు. ముట్టద్దు మళ్ళీ నవ్వలు వస్తాయి నీకు. నా నైట్ టైమ్స్ కాల్సి రేపు పొద్దున్న చేయి నాన్న. నైట్ నేను బరుక్కోలేను ప్లీజ్ గమ్మా. ఏ ప్లీజ్ నాన్న. నాకు పెడతాను. ఏ వద్దు నాన్న. నైట్ అయింది నాన్న. నైట్ నాన్న ప్లీజ్ నాన్న. మళ్ళా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎట్లా నవ్వబెట్టింది, ఎక్కడెక్కడ నవ్వబెట్టింది అని. ముద్రష్టకుండా కొడక ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. సరేలేండి.